అయోధ్య ప్రజలు ఆనందోత్సవాలు మునిగిపోయిన సమయంలో కైకేయి అడిగిన 2 వరాల కారణంగా శ్రీరాముడు రాజ్యాన్ని వదలాల్సి. అయితే రాముడు అసంతృప్తి చెందలేదు. అతడు బాధ కూడా పడలేదు. ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ఎందుకంటే తన తండ్రి ఆజ్ఞాపించి ఇచ్చిన మాటనే ధర్మంగా భావించాడు. అదే తనకు శాసనంగా స్వీకరించాడు. అందుకే తను ఏమాత్రం సంకోచం లేకుండా రాజ్యాన్ని వదిలిపెట్టి వనవాసానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో సీత కూడా తన ప్రేమను కేవలం అనురాగంగా కాకుండా ధర్మబద్ధంగా చూపించింది. నువ్వు ఎక్కడికైనా వెళ్తే నేను కూడా నీతోనే వస్తాను అనే మాటలతో సీతాదేవి రాజకుమార్తె అయినా కూడా అన్ని విలాసాలను వదిలి అడవిలో అడుగుపెట్టాడు. ఇక లక్ష్మణుడు అన్నయ్య రాముడికి సేవ చేయడమే తన జీవిత ధ్యేయంగా భావించి స్వయంగా వనవాసానికి వెళ్తానని నిర్ణయించాడు. ప్రజలు ఏడుస్తూ వీళ్ళను వెళ్లిపోకండి అని కోరిన రాముడు మాత్రం తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు. తన బాధల్ని అంతర్గతంగా పెట్టుకుని ధర్మాన్ని ముందుకు నడిపించేందుకు అడవిలోకి ప్రవేశించాడు. ఈ ముగ్గురు సింహాసనాల్ని, రత్నాల్ని, పుష్పాల మంచాలని వదిలి అడవిలో పశుపక్షాదులతో స్నేహం చేస్తూ జీవితం ప్రారంభించారు. ఈ కథ మనకు చెప్పే సందేశం చాలా గొప్పది. రాజ్యాన్ని వదలటం ఓటమి కాదు, అది ధర్మాన్ని గెలిపించడం. నిజమైన రాజు శత్రువులను చంపి కూర్చున్నవాడు కాదు, త్యాగంతో, నిగ్రహంతో, ధర్మంతో జీవించినవాడు. రాముడు అదే జీవించాడు. చివరగా మనకు ఈ కథ చెప్పే సందేశం ఒక్కటే: నీకు అన్యాయం జరిగిందంటే నువ్వు అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే నీ వ్యక్తిత్వం రాజ్యం కోసం పోరాడకపోయినా పర్లేదు, కానీ ధర్మాన్ని నిలబెడితే చాలు.